హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. మీ స్వర్ణ. శనగలతో ఈరోజు మన వీడియోలో ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే శనగలనే కాకుండా ఇలా ఈ శనగలతో ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి, సూపర్గా ఉంటాయి. ఇంకా మసాలాలు దట్టించి కారం కారంగా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అయితే ఈ శనగలు మనకి అవైలబుల్గానే దొరుకుతాయండి. వీటిని కాబోలి శనగలు అంటారు, తెల్ల శనగలు కూడా అంటారు. అయితే ఈ శనగల్ని ముందుగానే మనం 5-6 అవర్స్ నానపెట్టుకోవాలి వాటర్ వేసుకొని. నేను నానపెట్టుకున్నాను, 6 అవర్స్ నానపెట్టుకున్నాను. ఇలా పెద్దగా అవుతాయి అన్నమాట నానపెట్టుకుంటే. ఇదండి, వీటిని కడుక్కొని మనం ఒక కుక్కర్లో అయితే వేసుకోవాలి. ముందు ప్రాసెస్ ఏంటంటే వీటిని నానపెట్టుకోవటం, తర్వాత వీటిని ఒక కుక్కర్ తీసుకొని వాటర్ అంతా ఉప్పేసుకొని ఈ శనగల్ని కుక్కర్లో వేసుకోవాలండి. ఇలా మొత్తం కుక్కర్లో మనం వేసుకున్న తర్వాత ఒక కప్పు నేను శనగల్ని తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల వరకు వాటర్ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా. ఒకవేళ మీకు అలాగ ఎలా వేసుకోవాలి, వాటర్ ఏంటని క్వాంటిటీ తెలియకపోతే ఇలాగైనా పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ గీత వరకు పెట్టేసుకోండి. మనకు శనగలు మంచి పర్ఫెక్ట్గా అయితే ఉడుకుతాయి. ఇవ్వండి, ఇలా వాటర్ వేసుకున్న వెంటనే ఇంకా ఒక హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మూత పెట్టేసుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు వీటిని ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా అయితే కుక్కర్ పెట్టేసుకున్నాను. మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని 4-5 విజిల్స్ అయితే రావాలి. ఇదిగోండి, 4-5 విజిల్స్ అయితే నాకు వచ్చాయన్నమాట. మంచిగా అయితే ఉడికిపోయాయి. చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా మనకి ఉడికిపోవాలన్నమాట. ఒకవేళ మీకు 4-5 విజిల్స్ కూడా ఉడకలేదంటే ఒక విజిల్ ఎగస్ట్రా పెట్టేసుకోండి. ఇలా ఉడికించుకున్న వాటిని ఇప్పుడు స్టెయినర్లో వేసుకొని, ఇప్పుడు ఇలా ఉడికిన వాటిని కొంచెం నీరుగా ఉన్నాయి కదండి, వీటిని స్టెయినర్లో వేసుకొని వాటర్ అంతా పోయే వరకు తీసుకోవాలి. ఇగో స్టెయినర్ చూపిస్తుంది. ఇంకో ఇలా ఈ విధంగా వేసుకోవాలి. వాటర్ అన్నీ మనకి జల్లీలో కింద పడిపోతాయి అన్నమాట. ఇప్పుడు శనగల్ని తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు పెట్టుకోవటం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టేసుకున్నాను. 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్నాక అవి బాగా చిట్టుపట్లాడాలి. హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి 3 ఎండుమిర్చి తీసుకొని ఇలా వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఇలా పెద్ద పెద్ద చీలికలుగా చేసుకొని ఒక 3 వేసుకుంటున్నాను. ఒక 3 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా పకోడీలు కట్ చేసుకున్నట్టు ముక్కలుగా కట్ చేసుకొని ఇవి వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. టేస్ట్ సూపర్ ఉంటుందండి ఇలా చేసుకుంటే, తాలింపు ఇలా చేసుకుంటే. అయితే ఈ ఆనియన్స్ మంచి ఎర్ర కలర్లో కంటే మంచి బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చే వరకు వేయించుకోవాలి. కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి, మంచి కలర్ అయితే ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. పేస్టు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు మనం కలుపుతూ వేయించుకోవాలన్నమాట. ఒక 1/2 నిమిషం పాటు. ఒక 3-4 చిటికెళ్ళు కారపొడి వేసుకోండి. ఒకవేళ మీకు వద్దు కారం, ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చితోటే మా కారం సరిపోయింది అనుకుంటే ఏం పర్వాలేదండి. కొంచెం కారం కారంగా తినాలనుకునే వాళ్ళు మాత్రం కారమే యాడ్ చేసుకోండి. చాలా బాగుంటాయి ఈ శనగల చాటు. బాగుండటమే కాదండి, వీటిలో హై ప్రోటీన్స్ ఉంటాయన్నమాట.
పిల్లలకి రోజు పెట్టినా చాలా మంచిది. ఇంకా డైట్ ఫాలో చేసేటోళ్ళకి కూడా చాట్ చేసుకొని తిన్నా, ఇంకా ఈ శనగల్ని ఏ రూపంలో తిన్నా కానీ చాలా అంటే చాలా మంచిది. కొన్ని తినగానే మంచిగా మనకి కడుపు నిండిపోతుందండి, అంత మంచి అన్నమాట ఈ శనగలు. ఇలా వేగిన తర్వాత కొద్దిగంత కొత్తిమీర జల్లుకోవాలి. ఈ శనగల్ని మనం ఉడికించుకున్న శనగల్ని వీటిలో వేసుకోవాలండి. కొద్దిగంత సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే మనం శనగలు ఉడికించుకునేటప్పుడే సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు కొద్దిగంత వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే మళ్ళా రుచిపోతుందండి, అందుకని చెప్పేసి ఇలా మంచిగా వీటిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని మనం వేసుకున్న ఉప్పు, కారాలు, పసుపు ఇంకా ఇవన్నీ శనగలకు పట్టడానికి ఇలా మూత వేసుకోవాలండి. ఇప్పుడు 1 నిమిషం పాటు అయినాక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి. అబ్బా ఇక టేస్ట్ చూసుకోండి, సూపర్ ఉంటే సూపర్గా ఉంటుంది. మళ్ళీ వీటిని కలబెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత వేసుకొని మనం ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా శనగలకు పట్టేలాగా మూత వేసుకోవాలండి. అది ఇవ్వండి, అబ్బా ఎంత గుమాయిస్తుందో. మన చాట్ అయితే మనకు రెడీ అయిపోయిందనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్లో కొత్తిమీరలో జల్లుకొని ఇంకా మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇలా వేసుకుంటే అబ్బా ఎంత బాగుంటుందోనండి. చాటు సూపర్ ఉంటుంది అనమాట. నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రిలేటివ్స్కి తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరొక కొత్త రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.